హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ని శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్స్ స్కెచ్ బుక్స్ కావాలి అన్నా, మన దగ్గర ఉన్న డిజైన్స్లో నుంచి మీకు నచ్చిన డిజైన్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, కట్ బీడ్స్, 2mm బంచ్ బీడ్స్ అండ్ షుగర్ బీడ్స్, జర్దోజీ రింగ్స్, 3mm చమ్కీ, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్ కూడా యూజ్ చేస్తాం. ఫస్ట్ మధ్యలో నేను ఇక్కడ ప్యాడెడ్ జర్దోజీ లోడ్ స్టిచ్ కోసం ఫస్ట్ జర్దోజీ రింగ్ని కింద స్టిచ్ చేసి దాని మీద నుంచి లోడ్ స్టిచ్ చేస్తాను. దీనికి బదులు మీరు పైపింగ్ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ప్యాడెడ్ జర్దోజీ లోడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడేమో నేను బీడ్స్ లోడ్ స్టిచ్ చేస్తున్నాను. 2mm షుగర్ బీడ్స్ దింపుతూ లోడ్ స్టిచ్ లాగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేస్ అంతా కట్ బీడ్స్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. ఇలా లెఫ్ట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3mm చమ్కీని కంటిన్యూషన్ స్టిచ్లో అవుట్లైన్ లాగా స్టిచ్ చేస్తున్నాను. మధ్యలో ఉన్న గ్యాప్లో ఏమో 2mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక జర్కన్ రింగ్ని స్టిచ్ చేస్తున్నాను. తర్వాత పైన ఉన్న ఈ కర్వ్స్ని 2mm షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ చివర్లో 2mm బంచ్ బీడ్ని స్టిచ్ చేయాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్న వీటి చుట్టూ జెరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా జర్కన్ రింగ్లో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్ని స్టిక్ చేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.